మర్రిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల 25వ వార్షికోత్సవంలో నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మర్రిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలను నాటి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారని విని సంతోషించానన్నారు. ముఖ్యంగా విద్యార్థినీలు అన్ని రంగాలలో ముందుండాలని ఆమె ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్స్ విద్యార్థుల కోరిక మేరకు కళాశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటుకు సహాయం అందించాలని కోరారని, సరస్వతి విగ్రహాన్ని తానే ఏర్పాటు చేయిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ముందుగా ఈ కాలేజీ శంకుస్థాపన చేసిన చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను ఫస్ట్ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ ప్రిన్సిపల్ గారికి, కాలేజీ తరపున లెక్చరర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నాన్న. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరు ముఖ్యంగా విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. మీరు అత్యున్నతమైన లైఫ్కి మీరు కాలు పెట్టబోతున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటే మధ్య వయసు. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి మంచి స్టెప్ ఏదైతే ఉంటుందో అది మీ జీవితం మీద ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు బీటెక్, ఇంజనీరింగ్ ఎందులో జాయిన్ అయినా కూడా గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత మన సొంత ఊరికి కానీ, మన సొంత గ్రామానికి కానీ, మీ యొక్క స్కూల్కి కానీ, దేనికైనా మీరు ఉపయోగపడేటువంటి దానికి మీరు ప్రయత్నించాలి. అప్పుడే మన యొక్క విలువ తెలుస్తుంది. ఏదో చేసి అమెరికాలో సెటిల్ అయిపోయి అక్కడే ఉండాలని మాత్రం అనుకోకండి. మన దేశానికి ఉపయోగపడే విధంగా పౌరులుగా మీరు ఎదగాలి. ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎప్పుడు కూడా ఒక స్టెప్ ముందే ఉండాలి మీరు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అమ్మాయిలు కూడా ఒక మంచి మహిళగా మనం ఎదగాలంటే ఈ విద్యార్థిని దశ నుంచి మీరు ధైర్యంగా అన్నిట్లో పోరాడాలి. మీరు దేనికి తగ్గకూడదు. చదువులో కానీ, ధైర్యంలో కానీ దేంట్లో కూడా మీరు తగ్గకూడదు. సమానంగా ఉండాలి. ఈ పొద్దు రేపు చాలామంది పిల్లలు చాలా కొన్ని వేరే విషయాలకు అలవాటు పడిపోవడం, మీ భవిష్యత్తు చదువుల్ని మధ్యలో పాడు చేసుకోవడం లాంటిది చేయకూడదు. ఏకాగ్రత అది చాలా అవసరం. ఎప్పుడైతే నలుగురితో ఉంటే కొన్ని విషయాలు మంచి వస్తుంది, కొన్ని విషయాలు వేరే విధంగా మారుతాయి. కాబట్టి మీరు సొంతంగా మీ యొక్క నిర్ణయం మీరు తీసుకొని మన గురువులు మనకు ఏదైతే చెప్పారో దాన్ని మనం ఉద్దేశించి ముందుకు నడవాలి. నేను కూడా చిన్నప్పుడు మీలాగే ఒక విద్యార్థిగా ఒక పల్లెటూరులో చదువుకున్నాను. అలా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాము. ఏది కూడా మన యొక్క ధైర్యం, మన యొక్క ఆలోచన ప్రకారం మనం ముందుకెళ్ళాలి, కానీ ఇంకొకరి ప్రభావం మీద పడకూడదని నా యొక్క అభిప్రాయం. సో విద్యార్థులందరూ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. P4 కార్యక్రమం పెట్టున్నారు. ఆ కార్యక్రమంలోని కొన్ని విషయాలు మీరు మాకు పిల్లలందరికీ చెప్పారు. అంటే మనము డెవలప్ అవ్వడమే కాదు, మన ఊరిని, మన ప్రజల్ని మనము ఎన్లైట్ చేయటము, మనకు తోచిన సహాయం చేయటము అనే దాని గురించి మేడం గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒక చిన్న విషయం, నేను పేద విద్యార్థులకి నా వంతు సహకారం ఏదైనా ఉంటే మేము తప్పకుండా అందిస్తాము. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మీకు ఏదైనా మా అవసరం అంటూ ఏదైనా ఉంటే మేము ఇక్కడే లోకల్లోనే ఉంటాము. పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే మీకు ఏదైనా అవసరం ఉంటే మా నుంచి కాలేజీకి కానీ దేనికైనా మా వంతు ఏ సహకారం ఉన్నా మేము అందిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీకు ఏదైనా ఉంటే సార్ ద్వారా కానీ, లేకపోతే మీరు డైరెక్ట్గా మర్రిపాడు గెస్ట్ హౌస్ దగ్గర ఇక్కడ వచ్చినా కూడా చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మీకు ఏది సహాయం కావాలన్నా మేము అందిస్తాం. నాన్న మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు.
ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.